జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందనే వార్త ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. చీమకు సైతం అపకారం చేయని తమ నాయకుడిని టార్గెట్ చేస్తున్నదంతా ఎవరు అంటూ పవన్ అభిమానులు ఆరాధిస్తున్నారు. సహజంగా సున్నిత మనస్కుడైన పవన్ ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునే విషయంలో ముందు వరుసలో ఉంటారని అటు సినీ వర్గాల్లో ఇటు పొలిటికల్ వర్గాల్లోనూ టాక్ ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్రను పోషించారు. అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కిన తర్వాత సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సంఘ విద్రోహ శక్తులు టార్గెట్ చేశాయంటే అవుననే సమాధానం వస్తుంది. ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు సైతం తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని సంఘ విద్రోహ శక్తుల గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చిందని, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి. పవన్ ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. పవన్ కళ్యాణ్ భద్రత పట్ల గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో పవన్ కళ్యాణ్ కు Z+ సెక్యూరిటీ కల్పించే అవకాశాలున్నాయి. కేంద్ర నిఘా వర్గాలు తమ రెగ్యులర్ చెకప్స్ లో కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిపాయి. కేంద్ర నిఘా వర్గాలు తమ రెగ్యులర్ చెకప్స్ లో కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు తెలిపాయి. ఎన్డీఏలో జనసేన కీలకంగా ఉండటం, బీజేపీకి పవన్ మద్దతిస్తున్న నేపథ్యంలోనే నిఘా వర్గాలు అలర్ట్ చేశాయి. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే పవన్ తీరును తప్పుపడుతూ గతంలో మావోయిస్టులు సైతం ఓ ప్రకటన చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కు ఎవరి నుంచి ముప్పు పొంచి ఉందనే సందేహాలు అందరినీ పట్టి పీడిస్తున్నాయి. ఈ వార్త విన్న వెంటనే పవన్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ ను టార్గెట్ చేసిన గ్రూపులకు సంబంధించిన వివరాలు సైతం త్వరలో వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొనడం కూడా కరెక్ట్ కాదని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. జగన్ కు Z+ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో పవన్ కు సైతం Z+ సెక్యూరిటీ కల్పిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచనలు చేస్తున్నారు. వైసీపీ దారుణ పరాజయం నేపథ్యంలో పవన్ ను కొంతమంది టార్గెట్ చేసి ఉండవచ్చనే చర్చ సైతం ఓ పక్క జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అంటే గిట్టిన వారే పవన్ ను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పవన్ కు ప్రాణాపాయం అంటూ వస్తున్న వార్తలు ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతున్నాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల విషయంలో సైలెంట్ గా ఉండటం సైతం పవన్ కళ్యాణ్ కు మంచిది కాదని కొందరు హెచ్చరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది. వీలైనంత త్వరగా Z+ సెక్యూరిటీ దిశగా ఏపీ సర్కార్ అడుగులు పడితే మంచిది. పవన్ కు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం భయాందోళనకు గురిచేస్తున్నాయి. వరంగల్ కాళేశ్వరం అనుబంధ